నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దని ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుల నాయకత్వంలో ఏపీలో అంతకు మూడింతలు ప్రగతి సాధిస్తామని భరోసా ఇచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా. సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబాట్లను వదిలిపెట్టకుండా కాపాడేది మూలవాసులైన గిరిజనులను తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. పరిశుభ్రత కార్యక్రమాల్లో ఉద్యోగుల భాగస్వామ్యం చీపురు పట్టి ఊడ్చిన కలెక్టర్ లక్ష్మీషా. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దని ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుల నాయకత్వంలో ఏపీలో అంతకు మూడింతల ప్రగతి సాధిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం అమరావతి రాజధానిని బుట్టదాఖలు చేసిందని, తాము అమరావతికి చేయూతనందిస్తామని తెలిపారు. గడిచిన 6 నెలల్లోనే ఏపీకి 3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన ఎన్ఐడిఎం ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలుగులో ప్రసంగించలేకపోతున్నందుకు అందరూ తనను క్షమించాలని నవ్వుతూ అన్నారు. ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎల్లవేళలా సహకారం అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలుసునని, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మానవ విపత్తుకు సంబంధించినదని అన్నారు. ఆ విపత్తు నుంచి రక్షించేందుకు ఎన్డీఏ కూటమి వచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరంపై సీఎం చంద్రబాబుతో చర్చించానని అన్నారు. 2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారిస్తామని పేర్కొన్నారు. मैं तेलुगु भाषा में नहीं बोल सकता हूं, इसलिए आप सबसे क्षमा प्रार्थी हूं. मित्रों, आज यहां पर 3 कार्यक्रम एक साथ है. आज के ही दिन एनडीआरएफ की स्थापना हुई थी. आज एनडीआरएफ का 20वां स्थापना दिन है. दूसरा, नेशनल इंस्टीट्यूट ऑफ डिजास्टर मैनेजमेंट एनआईडीएम का दक्षिण भारत के सभी राज्य और केंद्र शासित प्रदेशों के परिसर का आज यहां पर उद्घाटन किया गया और इसके साथ ही एनडीआरएफ की 10वीं वाहिनी का भी उसके संपूर्ण कामकाज के अनुरूप बिल्डिंगों का भी उद्घाटन करने का काम हुआ है. सबसे पहले मैं चुनाव के बाद पहली बार सार्वजनिक कार्यक्रम में आया हूं, तब आंध्र प्रदेश की जनता को श्री नरेंद्र मोदी और एन चंद्रबाबू नायडू के नेतृत्व में विधानसभा और लोकसभा दोनों में प्रचंड बहुमत से जिताने के लिए आप सभी का धन्यवाद करता हूं. मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है. डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है. और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं, इसकी चिंता मत करना. 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी. एक और, चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं. और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी. అమిత్ షా పనితీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2014లో ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయం కోసం శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. 2018లో ఇక్కడ ఎన్ఐడిఎం కార్యాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశామని చెప్పారు. వీటి కోసం ఏపీ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందని అన్నారు. నేడు మళ్లీ ఎన్డీఏ హయాంలోనే వీటిని ప్రారంభించామన్నారు. ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తుందన్నారు.
కొన్ని లక్షల మంది ప్రాణాలను వారు తమ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడారని చెప్పారు. నీరు, భూమి, ఆకాశం ఎక్కడైనా వారు సేవలు అందించడంలో ముందుంటారని తెలిపారు. హుదూద్ తుఫాన్, విజయవాడ వరదల సమయంలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ రోజు మనందరం చూస్తే సౌత్ ఇండియాకు 5 రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్ అంతటి కూడా ట్రైనింగ్ ఇచ్చేట్టుగా ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ పెట్టాం. ఎన్ఐడిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ 2 కూడా ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం. ఒకటి 20వ రైజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. మీ అందరికి కూడా 20వ రైజింగ్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్కి అయితే 2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్ కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. దక్షిణ భారతదేశ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కార్యాలయం ఇక్కడ నిర్మించడం ఆనందంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. హోంమంత్రి అమిత్ షా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. 1,50,000 మందికి పైగా ప్రజల ప్రాణాలను కాపాడారని చెప్పారు. 7,000 మృతదేహాలను తమ కుటుంబాలకు అప్పగించారన్నారు. 19,368 మూగ జీవాలను కాపాడారని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలు మనకు ఎంతో ముఖ్యమని అన్నారు. ఎల్జీ ఫార్మా ప్రమాదం, విజయవాడలో వరదల సమయంలో వారు ఎన్నో సేవలు అందించారన్నారు. ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ టీం ధైర్య సాహసాలతో ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాయని అన్నారు. తుఫాన్, భూకంపం, సునామీ వంటి ప్రమాదాల సమయంలో వారు ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను రక్షించారని తెలిపారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో, అలాంటి పరిస్థితుల్లో దాదాపు కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలుగజేశారు. కేవలం ఇది మనుషులకే కాదు, దాదాపు అంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు. ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా, క్రిమి కీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితేనే అని చెప్తూ ఉంటారు. అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగ జీవాలని రక్షించగలిగారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన విశాఖపట్నంలో 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కానీ, 2022లో అనకాపల్లి అచ్యుతాపురంలో జరిగిన అమ్మోనియా గ్యాస్ లీకేజ్ కానీ, మొన్న విజయవాడలో వచ్చిన వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు మనందరికీ తెలుసు. వారికి ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సంస్కృతి సాంప్రదాయాలను, కట్టుబాట్లను వదిలిపెట్టకుండా కాపాడేది మూలవాసులైన గిరిజనులని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వెల్లడించారు. వారి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయని స్పష్టం చేశారు. మాతృభాష, పరాయి భాష, కళ్ళు, కళ్ళజోడు, ఒంటివని ప్రతి ఒక్కరూ మాతృభాషను విస్మరించవద్దని సూచించారు. ఆదివారం తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో గిరిజన ఆదివాసీ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు, కేరళ ఐజీజీ లక్ష్మణ్ రావు, ఐపీఎస్
మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్, నెల్లూరు మేయర్ పి శ్రవంతి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలైన గిరిజనులే అన్నారు. పట్టణాల్లో ఉండేవారు ఆదివాసీల నుండి చాలా నేర్చుకోవాలన్నారు. స్వతంత్ర సంగ్రామంలో గిరిజనుల పాత్ర శ్లాఘనీయమైందన్నారు. గిరిజనుల అభివృద్ధికి అనేక సవాళ్లు ఉన్నా ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వాలు వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన అభివృద్ధికి అనేక పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని గిరిజనులు సమగ్రాభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వాలు గిరిజన ఉత్పత్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. నేడు ఎస్టీ కమిషన్ ద్వారా అనేక గిరిజన సమస్యలు పరిష్కరించబడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆదివాసీల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచేందుకు, గిరిజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఆ సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు శ్రీ పడిత్య శంకర్ నాయక్ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆదివాసీలంటే, గిరిజనులంటే చాలా ప్రత్యేకమైన గౌరవం, అభిమానం. ఎందుకంటే వాళ్ళు శాంత స్వభావాలు, మన నాగరికతను కాపాడేవాళ్ళు, అడవుల్లో నివసిస్తూ అడవి సంపదను కూడా కాపాడేవాళ్ళు. అలాంటి వాళ్ళంటే నాకు మొదటి నుంచి ప్రకృతిని కాపాడే వాళ్ళంటే చాలా ఇష్టం. ప్రకృతిని ప్రేమించు, ప్రకృతితో కలిసి జీవించు, నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పి భావించే వాళ్ళు జరుగుతుంది. మాతృ ప్రేమను అంటే అమ్మ ప్రేమను, పితృ ప్రేమను, పశు పోషణను ప్రేమిస్తూ వైవిధ్యమైన తరహాలో కొనసాగే వారి జీవనం ఎంతో ఆదర్శమైనది. ప్రలోభాలు పెట్టినా, ఇతర దేశాల నుంచి డబ్బులు గుప్పించినా మతం మారకుండా తమ జీవన విధానాన్ని, భారతీయ సంస్కృతిని, హిందూ సంస్కృతిని రక్షించుకునే గిరిజనులందరికీ కూడా నేను జోహార్ అర్పిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నివాస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ జి లక్ష్మీష చీపురు పట్టి ఆవరణను శుభ్రపరిచారు. చేతులతో చెత్త ఎత్తారు. అధికార యంత్రాంగానికి ఆదర్శంగా నిలిచారు. జిల్లా సమాచారం పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ అతిథి గృహ ఆవరణలోని వివిధ కార్యాలయాల సముదాయాల వద్ద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని పారిశుద్ధ పనులు చేపట్టారు. ఉద్యోగులు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలతో పాటు ఉద్యోగుల భాగస్వామ్యం అవసరమన్నారు. బహిరంగ ప్రదేశాలు వెంట వ్యర్థాలను వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తన ఇంటి శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమనే భావన అందరిలో కలగాలన్నారు. ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వ కార్యాలయంలోనూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాటించాలని సూచించారు. ఆకస్మిక తనిఖీలు చేస్తానని ఏ కార్యాలయంలోనైనా ఆహ్లాదకర వాతావరణం లోపిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సురేంద్రనాథ్, SSOA రవీంద్రరావు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా సమన్వయకర్త జె సుమన్, గురుకుల పాఠశాల DEO కె రాజేశ్వరి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ రబ్బానీ, భూసేకరణ కోడ్ రిజిస్టర్ ఎన్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భాగంగా ప్రతి నెల 3వ శనివారము సొసైటీలో ప్రతి చోట అన్ని ఆఫీసెస్లో, అన్ని ఊర్లో, అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసెస్లో అన్ని దగ్గర ఈ స్వచ్ఛతా కార్యక్రమం చేపడుతూ ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి ఈ క్లీన్లీనెస్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్గా ముందు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని మండలాల్లో, అన్ని గ్రామ పంచాయతీలో కూడా ఈ కార్యక్రమం జరిపి ప్రతి ఒక్క ఆఫీసర్సు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆఫీస్ ప్రాంతాన్ని క్లీన్ చేసుకోవడము, అట్లా ఎక్కడైనా గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్లీన్ చేయడము, ఎక్కడ మరీ పెద్దగా ఉంటే అది కంటిన్యూస్గా చేస్తూ అక్కడ గార్బేజ్ వేయకుండా చూసుకుంటూ ఏదైతే హౌస్ హోల్డ్ చెత్త వస్తుందో దీన్ని తడి చెత్త, పొడి చెత్తగా విభజించి దాన్ని వచ్చే ఈ మన శానిటైజేషన్ సిబ్బందికి అద్దు చేస్తే వాళ్ళు దాన్ని ప్రాపర్గా వినియోగిస్తూ ఈ తడి చెత్త అయితే దీన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ దాన్ని ఎరువులుగా మార్చి ఆ ఎరువుని మళ్ళీ మనం అమ్ముకొని దానికి వచ్చే డబ్బులతో మళ్ళీ దానికి గ్రామ పంచాయతీకి నిధులు వచ్చేలా కూడా ఇది అవకాశం ఉంటుంది. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ప్రతి నెలకి ఒక్కొక్క సంకల్పం తీసుకుంటూ ఒక సంవత్సరంలో
తడి చెత్త పొడి చెత్త 100% సపరేట్ చేయడము, 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేయడము, అలాగే సాలిడ్ వేస్ట్ని ప్రాపర్గా ట్రీట్ చేయడము, అలాగే లిక్విడ్ వేస్ట్ని కూడా ట్రీట్ చేసి పరిసర ప్రాంతాన్ని బాగా పెట్టుకోవడము. సో మన పరిసర ప్రాంతాలన్నీ స్వచ్ఛంగా పెట్టుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ముందు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అయితే విజన్ 2047 ఉందో దాంట్లో కూడా ఆరోగ్యవంతమైన సొసైటీ, అలాగే వెల్తీ సొసైటీ అండ్ హ్యాపీ సొసైటీ ఉండాలంటే సో స్వచ్ఛత మెయిన్. సో దీన్ని ప్రతి ఒక్కరూ మనం ఏదో ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు దీని గురించి ఆలోచించి మా ఇంట్లో అలాగే మా ఆఫీసెస్లో మన పరిసర ప్రాంతాలని స్వచ్ఛంగా ఉంచుకొని ఎక్కడైతే ఈ చెత్త మనము పడేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని డస్ట్బిన్లో వేయడము, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మేము పాటిస్తూ మిగతా వాళ్ళు కూడా పాటించడానికి మనము వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తూ ఈ జిల్లాలో చేయాలని ముందుకెళ్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఏఐసిసి పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు నగర జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలోని బావాజీపేట కొత్త వంతెన వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి నగర పర్యటన పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్, ఏపీసీసీ ఉపాధ్యక్షులు వి గురునాథం, మాజీ ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ అన్సారీ, యేసుదాసు, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మండిపూడి సునీత, ప్రమీల, గాంధీ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మేధావి, న్యాయవాది, ఈ దేశానికి ఒక బలమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డిసెంబర్ 17వ తారీఖున పార్లమెంటు సాక్షిగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన మీద. దాని మీద ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు. యావత్ బీజేపీ శ్రేణులు, మోడీ గారు మొదలుకున్న మంత్రివర్గంలో ఉన్నటువంటి 40-45 మంది మంత్రులు ఎవరు కూడా నోరు విప్పల. రిజర్వేషన్ స్థానాల నుంచి వెళ్ళినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నోరు విప్పలేదు. ఇది దుర్మార్గం. ఇవాళ అమిత్ షా గారు ఇక్కడికి గన్నవరం దగ్గర ఏదో ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చారు. ఆయన్ని మేమందరూ కూడా ఆయన రాకూడదనే దాని మీద మేము ఇవాళ గోబ్యాక్ అమిత్ షా గారు అనే నినాదంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మహాత్ముడి యొక్క విగ్రహం దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి క్షీరాభిషేకం చేసి ఆయనకి మాల వేసి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. అమిత్ షా గారు ఇవాళ దేశ ప్రజలకి క్షమార్పణ చెప్పే వరకు రాజ్యాంగం ప్రకారం ఎన్నిక కాబడిన ప్రధానమంత్రి అమిత్ షా, హోమ్ మినిస్టర్ గారు రాజ్యాంగాన్ని విమర్శించే స్థాయికి ఎదగడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది బీజేపీకి, అమిత్ షాకి, మోడీ గారికి తగదు ఈ విషయం. ఎందుకంటే మీకు రాజ్యాంగం మీద చర్చ చేయరా అబ్బాయి అంటే మీరు అంబేద్కర్ గారిని విమర్శిస్తూ చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పార్లమెంట్లో వ్యతిరేకించింది. అలాగే ఇప్పుడు కూడా అమిత్ షా గారు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఎన్డీఆర్ఎఫ్ని ఓపెన్ చేయడానికి వచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి తర్వాత వాళ్ళలో ఉన్న అంతర్గత విభేదాలని పరిష్కారం చేయడానికి వచ్చారో మాకైతే తెలియదు. మీకు అసలు ఒకసారి మీరు క్షమాపణ చెప్పండి లేదా అతన్ని రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయండి, లేకపోతే రిజిగ్నేషన్ ఇచ్చేట్టుగా చూడండి అని మోడీ గారిని డిమాండ్ చేస్తుంటే మీరు అసలు దాని గురించి పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. మీకు అధికారం ఉంటే ఉండొచ్చు, కానీ అది ఎంతో కాలం ఉండదు. ఇదే అధికారులు మిమ్మల్ని త్వరలో తగిన గుణపాఠం చెప్పే ఉంది. 2029లో అప్పటిదాకా వెయిట్ చేయండి. ఆజాద్ ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్న కమిటీ ఏదైనా ఉంది అంటే అది ఆజాద్ ముస్లిం కమిటీ అని అన్నారు. సమస్యల పరిష్కారమే కాకుండా సేవా కార్యక్రమంలో కూడా ముందంజలో ఉన్నట్లు తెలిపారు. ఆజాద్ ముస్లిం కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఎంతో సేవ చేస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ముస్లిం మైనార్టీలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. మైనార్టీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతూ దానితో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తున్నట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీలను ఆదుకునే విధంగా ఓ పథకం ప్రకారంగా ఆజాద్ ముస్లిం కమిటీ పనిచేస్తుందని అన్నారు. ముస్లిం మైనార్టీల సమస్యలపై పోరాడుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆజాద్ ముస్లిం కమిటీ అని తెలిపారు. అనంతరం నాగుల్ మీరాని కమిటీ సభ్యులందరూ కార్పొరేటర్లు ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలందరినీ ఒక తాటిపై తీసుకురావాలని, అన్నదమ్ముల వలె కలిసిమెలిసి సమస్యలు పరిష్కరే ధ్యేయంగా ముందుకు సాగాలని తెలిపారు. ఆజాద్ ముస్లిం కమిటీలో పలు రకాల పదవుల్లో ఉన్న వారందరికీ ఐడి కార్డులు అందజేశారు. కాపునాడు రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు, ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ వేముల శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద ముస్లింలకు అండగా నిలిచి వారికి సేవా కార్యక్రమాలు అందిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్న కమిటీ ఏదైనా ఉంది అంటే
అది ఈ రాష్ట్రంలో ఆజాద్ ముస్లిం కమిటీ అని రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా నాయకత్వంలో వారి కమిటీ ప్రతినిధుల సహకారంతో బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసిన కమిటీ ప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంత అమీర్ సాబ్ షేక్ రఫీ మాట్లాడుతూ, ఒక మంచి సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా గారికి మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సాజిద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ అజ్మతుల్లా, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ మౌలాలి, రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇమ్రాన్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ సమీనా ఫాతిమా, రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్, ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు షేక్ షాకీర్, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ రహీం, ఆజాద్ ముస్లిం కమిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు పఠాన్ ఫిరోజ్ ఖాన్, అబ్దుల్ అజీజ్, షేక్ నాగూర్ భాషా, నగర అధ్యక్షులు సీలార్ బేగ్, నగర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ, వైసీపీ గుంటూరు జిల్లా నాయకులు అబ్దుల్ మజీద్, రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సోహేబ్, నగర మహిళా కార్యదర్శి గుల్ నాజ్ బేగం, సెంట్రల్ మహిళా అధ్యక్షురాలు షేక్ రజియా, డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, నియోజకవర్గ నాయకులు, మహిళా నాయకులు, డివిజన్ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ అంటే పేద ముస్లింలకు అండగా ఉండేటువంటి కమిటీ. రాష్ట్రంలో చాలామంది చాలా సంఘాలు పెడతారు, చాలా కమిటీలు పెడతారు. వారి విధానాలు వారి, మా విధానాలు ఏంటంటే మా విధానం ఒక్కటే. ఏదైతే కమిటీ స్థాపించిన కాడి నుంచి 2018లో ఈ కమిటీని స్థాపించాం 18 మందితో. ఈరోజు ఈ కమిటీని పెద్ద ఎత్తున సభ్యత్వం చేర్చుకుంటూ ప్రతి నియోజకవర్గం కమిటీ ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ముందుకెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే పేద ముస్లింలకి సేవా కార్యక్రమాలు చేసేదానికి. కొన్ని సంవత్సరాలు పేద ముస్లిం సమస్యల మీద పోరాడాం, సమస్యలను పరిష్కరించుకున్నాం, కొన్ని పరిష్కరించుకోలేకపోయాం కూడా. వాటి కూడా నాయకుల దృష్టిలో పెడతాం కూడా జరిగింది. దాంతోపాటుగా 36 నెలల నుంచి ఏ నెల కూడా బ్రేక్ లేకోకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీని మాట్లాడి వారితో చర్చించి ఆ ప్రాంతంలో ఏదో ఒక సేవా కార్యక్రమం అంటే రోడ్డు మీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు తోపుడు బళ్ళు, మరి భర్త చనిపోయి ఇబ్బందుల్లో ఉంటూ వారు ఇల్లు గడవలేనటువంటి పరిస్థితుల్లో వారు ఏదైనా కుట్టు శిక్షణ నేర్చుకొని ఉంటే అలాంటి వారికి కుట్టు మిషన్లు ఇచ్చినటువంటి సందర్భాలు. వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైసైకిల్ అందజేశాం. రంజాన్లో ప్రభుత్వాలు తోవా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కొంతమంది పేదల్ని మేము గుర్తించి మా కమిటీ ద్వారాగా అంటే అందరూ ఏమనుకుంటారంటే నాగుల మీరా చేస్తానని చెప్పి అనుకుంటారు. ప్రజల రాజధాని అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ వైద్యుడు గుల్లపల్లి సురేంద్ర అన్నారు. రేవతి అభివృద్ధిపై ఫోటోగ్రఫీ పోటీలు 2025 అవార్డుల ప్రధానోత్సవం స్థానిక బాలోత్సవ భవన్లో నిర్వహించారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, నిర్వాహకుడు టి శ్రీనివాస్ రెడ్డి ఎగ్జిబిషన్ నిర్వహించి అవార్డుల ద్వారా ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతి అభివృద్ధిపై ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తే 56 మంది ఫోటోగ్రాఫర్ల నుండి 112 ఛాయాచిత్రాలు వచ్చాయని, వాటిలో 20 ఫోటోలను ఎంపిక చేసినట్లు చెప్పారు. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితికి చెందిన గోల నారాయణరావు మాట్లాడుతూ, అమరావతి అభివృద్ధి చెంది మరింత మందికి ఉపాధి కల్పించే దిశగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఫెస్టివల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కె పట్టాభిరామయ్య, డాక్టర్ ఎన్ వెంకటనారాయణ, ఫోటోగ్రాఫర్లు, ఫోటో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. భావితరాలకి అందరికీ తెలిసేటట్లు అమరావతి ప్రస్తుత పరిస్థితిని చూపించటం, పూర్వ పరిస్థితిని మననం చేసుకోవడం. అంటే పూర్వం అసలు అమరావతిని ఎందుకు సెలెక్ట్ చేశారు క్యాపిటల్గా, దాని చరిత్ర ఏమిటి అని తెలియజేయడానికి ముఖ్యంగా అమరావతి మీదే కాన్సన్ట్రేట్ చేసి ఫోటో కాంటెస్ట్ పెట్టడం జరిగింది. చాలామంది ఫోటోగ్రాఫర్స్ మంచి మంచి ఫోటోలు ఇక్కడ పెట్టారు. ఇక్కడ చాలా ఫోటోలు డిస్ప్లేలో కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూడొచ్చు. ఇవి ఏమిటంటే భావితరాల వాళ్ళకు అమరావతి ఇట్లా ఉండేది, ఇట్లా ఉంటుంది, ఇట్లా అనుకుంటున్నారు అనేది తెలియటానికి అనమాట. ఇదంతా ఫోటోగ్రాఫ్స్ అనేవి చరిత్రకి పనికొచ్చే అంశాలు.
వాటి ఒక ఉదాహరణగా పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంది. అటువంటి మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ని ఇక్కడ ఈరోజు తయారు చేయటం, డిస్ప్లేలో పెట్టడం జరిగింది. మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ పార్టిసిపేట్ చేశారు ఎక్కువగాను. అందరూ మంచి మంచి ఫోటోలు తీశారు. ఇవి చిరకాలం గుర్తుండిపోయేటట్టు మనం అందరం ఉండాలని అనుకుంటూ ఈ కాంపిటీషన్ని ఇంకొక 10 సంవత్సరాలు మా డాక్టర్ సురేంద్ర గారే స్పాన్సర్ చేశారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కాంపిటీషన్ జరుగుతుంది. ఈసారి అమరావతి కావచ్చు, ఇంకోసారి ఇంకేదైనా కావచ్చు, మొత్తం మీద ఫోటోగ్రఫిక్ కాంపిటీషన్ అనేది ఈ అమరావతి ఫెస్టివల్ సొసైటీ తరఫున 10 సంవత్సరాలు జరుగుతుంది. మనకి ప్రజల రాజధాని, ప్రజలకి ఉపయోగపడుతుంది, ఉపాధిని చూపిస్తుంది, మనందరికీ నీడనిస్తుంది అన్న నమ్మకంతో అమరావతిని మనం రాజధానిగా పెట్టుకున్నాం. ఆ అమరావతికి ఉన్న అంశాలని అటు అభివృద్ధికి, ఇటు కళలు, సాంస్కృతిక అంశాల్లో హైలైట్ చేస్తూ దాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి సంవత్సరం అమరావతి ఫెస్టివల్ అనేది జరపాలి అని అమరావతి ఫెస్టివల్ సొసైటీ పెట్టుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ అమరావతి మనకి పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు ప్రతి సంవత్సరం ఎలా మార్పు చెందింది అన్నది మనం చరిత్రలో నిలబడిపోయే విధంగా మన ఫోటోగ్రఫీలు ఉండాలని మన ఫోటోగ్రాఫర్లు అందరూ మంచి మంచి ఫోటోలు తీశారు. ఈ ఫోటో కాంపిటీషన్ని ప్రతి సంవత్సరం 10 ఏళ్ల పాటు నిర్వహిస్తాం. ఆ తర్వాత కూడా అమరావతి ఫెస్టివల్ సొసైటీ ఉన్నంత వరకు ఇది జరుగుతుంది. అమరావతి పుట్టిన నుంచి పెరిగే వరకు ఎలా రూపాంతరం చెందింది అన్నది మనం ఈ ఫోటోల ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఫోటోలు ఇవి. ఈ తీసిన ఫోటోగ్రాఫర్ల పేర్లు కూడా చిరస్థాయిగా ఉంటాయి. దీనికి పార్టిసిపేట్ చేసిన ఫోటోగ్రాఫర్లు అందరినీ అభినందిస్తూ వాళ్ళు తీసిన ఫోటోలన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుతూ మనకి లభిస్తున్న శాసనాలు కానీ, మనం రకరకాల ప్రదేశాల్లో చూస్తున్న శిల్పాలు కానీ అవన్నీ కూడా చరిత్రకి ఆనవాళ్ళు. అయితే ఈ రోజున మన భవిష్యత్ తరాల వాళ్ళకి అంత శ్రమ పడకుండా, అంత కష్టపడకుండా, మరింత ఎక్కువ సులువుగా, మరింత విస్తృతంగా మన చరిత్ర గురించి తెలియాలి అని అన్నట్లయితే దానికి ఫోటోగ్రఫీ చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పి మేము భావించాం. ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి ఇంకా 10 ఏళ్ల పాటు జరగబోయే ఈ కార్యక్రమంలో మొదటి అంశంగా ఈ ఫోటోగ్రఫీ యొక్క పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ ఫోటోగ్రఫీ పోటీల్లో చాలామంది మంచి ప్రతిభ ఉన్న ఫోటోగ్రాఫర్లు పాల్గొనటం, దాదాపు ఒక 110 మంది పైగా పాల్గొంటే మేము ఒక 20 మంది యొక్క ఫోటోగ్రాఫర్లు సెలెక్ట్ చేసి వాటికి ఈ రోజున ఒక్కొక్క ఫోటోగ్రాఫర్కి 5,000 రూపాయల చొప్పున బహుకరించడం జరిగింది. ఇది మన సంస్కృతి, మన జాతి యొక్క సాంప్రదాయాలు, అలాగే కళారూపాలు ఇవన్నీ కూడా తర్వాత తరాల వాళ్ళకి చాలా ఖచ్చితంగా తెలియజేసే కొన్ని సాక్ష్యాలు. దీంట్లో ఇంకా చాలామంది ఫోటోగ్రాఫర్లు మరిన్ని ఫోటోలతో రాబోయే సంవత్సరాల్లో పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేయాలని మేము నిర్వాహకులుగా కోరుకుంటున్నాం. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థం మహాస్వామి 75వ జన్మదిన వేడుకల సందర్భంగా శృంగేరి పీఠ ఉత్తరాధికారి విధుశేఖర భారతి మహాస్వామి ఆదేశంతో 24వ తేదీ శుక్రవారం ఏప్రిల్ 8వ తేదీ వరకు 75 రోజుల పాటు శివరామకృష్ణ క్షేత్రంలో విశిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ధర్మాధికారి సిస్లా హనుమత్ ప్రసాద్ తెలిపారు. రామకోటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రోచర్ను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ధర్మాధారి సిస్లా హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ నిత్య నవ చండీ హోమం, చండీ పారాయణం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వమానవాళి శ్రేయస్సు, ప్రపంచ శాంతి కోసం కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం గణేష్ పురాణం, భాగవతం, శంకర విజయం, మహాభారతం, భాగవతం, శివభారతం అంశాలుగా లబ్ధి ప్రతిష్ఠులైన ఆధ్యాత్మికవేత్తల పురాణ ప్రవచన కార్యవర్గం ఉంటుందని తెలిపారు. సమావేశంలో జొన్నావిత్తు ప్రభాకర్ శాస్త్రి, గండూరి చంద్రమౌళి పాల్గొన్నారు. వివరాలకు దేవాలయంలోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 75వ వర్ధంతిని పురస్కరించుకొని రేపు రాబోయే ఏప్రిల్ 3వ తేదీన వారి యొక్క జన్మ తిథి. ఆ రోజున 75వ సంవత్సరం ఆ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ వారి పరిపాలనలో ఉన్నటువంటి శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో ఈ సంవత్సరం కూడా జగద్గురువులు
శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి అనుగ్రహ ఆదేశానుసారం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి లోక కళ్యాణార్థం భక్తులకు వారి మనోభీష్టి సిద్ధించే విధంగా అమ్మవారి చండీ పారాయణ ప్రతి నిత్యం కూడా 10 పారాయణలు ఒక హోమం జరిగే విధంగా దానిని నవచండీ హోమం అంటారు. ప్రతి నిత్యం కూడా 10 సప్త పారాయణలు చేసి ఒక హోమం జరుగుతుంది. సాయంత్రం పూట అనేకమైనటువంటి కార్యక్రమాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఈ విశేష కార్యక్రమంలో 75 రోజుల పాటు ఈ విధంగా నవచండీ హోమం అనేటువంటిది జరగటం, ఆ నవచండీ హోమం ప్రతి నిత్యం కూడా పూర్ణాహుతితో పూర్తవటం, ఆ తరువాత 75వ రోజు అంటే 8 ఏప్రిల్తో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా పూర్తి కావించేందుకు జగద్గురువులు ఆదేశాన్ని ఇవ్వటం, ఆ ఆదేశాన్ని మేమందరం కూడా పాటించడానికి, ఆదేశాన్ని పాటించి అందరికీ కూడా లోక కళ్యాణార్థం భక్తుల మనోభీష్టి సిద్ధించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 75 రోజుల పాటు కార్యక్రమం 24 జనవరి ఈ సంవత్సరం 25లో ప్రారంభించి 8 ఏప్రిల్ వరకు 75 రోజుల పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇందులో ఉదయం 7 గంటల నుంచి చండీ పారాయణ ప్రారంభమవుతుంది. 10 సార్లు ఈ చండీ పారాయణ జరగటం, అదే రోజు 9:30 నుంచి ఉదయం చండీ హోమం ప్రారంభమవుతుంది. 6 ఋత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహిస్తారు. చాలా వైదికంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో ఉదయం 11:30 పూర్ణాహుతి, భక్తులందరికీ కూడా తీర్థప్రసాదము. 75 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈ పూర్ణాహుతి జరుగుతుంది. సంక్రాంతి హీరో విక్టరీ వెంకటేష్ అని ఆయన చేస్తున్న సినిమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయని వైసీపీ నేత పోతిన మహేష్ కొనియాడారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ఘన విజయాన్ని అందుకున్న హీరో వెంకటేష్ మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 160 కోట్లు వసూలు చేసిన సందర్భంగా విజయోత్సవ వేడుకలను నగరంలోని ఘనంగా నిర్వహించారు. విక్టరీ రానా యూత్ అధ్యక్షులు పోతిన వెంకటేష్ ఆధ్వర్యంలో అలంకార్ థియేటర్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సురేష్ మూవీస్ మేనేజర్ భగవాన్, అలంకార్ థియేటర్ అధినేత కాకుమాని ప్రసాద్, వైసీపీ నేత పోతిన మహేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేశారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ఒక సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్న గొప్ప నటుడు విక్టరీ వెంకటేష్ అని కొనియాడారు. పండుగ రోజుల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సినిమాలు తీయటం అభినందనీయమన్నారు. విక్టరీ వెంకటేష్ మరిన్ని మంచి చిత్రాలు నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. అనంతరం సురేష్ మూవీస్ మేనేజర్ భగవాన్ మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 160 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నమ్మి సాయి, పోతిన సాయి, జానీ, విజయ్, రాజగిరి గోపి, నాగోతి వాసు, పోతిన యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వెంకటేష్ బాబు ఫ్యాన్స్కి సంబంధించి పోతున వెంకటేష్ గారు, పోతున మహేష్ గారు ఆధ్వర్యంలో మన అలంకార్ ప్రొపరేటర్ అలంకార్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ సక్సెస్ మీట్ జరుగుతోంది. దీనికి ప్రేక్షకులు ఈ అఖండ విజయం సాధించినందుకు మా ప్రొపరేటర్ వెంకటేష్ బాబు, నేను సురేష్ మేనేజర్ అండి సురేష్ మూవీస్కి, మా ప్రొపరేటర్ వెంకటేష్ బాబుకి ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఇంత అఖండ విజయం ఇచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇట్లాంటి సినిమాలు ఎన్నో సినిమాలు చేసి మా వెంకటేష్ బాబు ఇంకా సూపర్ హీరో అయ్యి ఇంకా 1000 కోట్ల స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి వస్తున్నామని విక్టరీ వెంకటేష్ గారి సినిమా విడుదల కావడం, మరి కుటుంబపరంగా ఈ చిత్రం చాలా విజయవంతం కావడం, ఈ ఏడాది సంక్రాంతికి ఏ తేదీకి అయితే విడుదలైందో కరెక్ట్గా 20 సంవత్సరాల కిందట ప్రేమించుకుందాం రా సినిమా విడుదలైంది. మరి ఒకే తేదీని 2 కూడా రావడం, జనవరి 13న రావడం, 14న రావడం అత్యంత విజయవంతం కావడం అనేది చాలా ఆనందించదగినటువంటి విషయమని ఈ రోజున వెంకటేష్ గారి అభిమానులే కాదు మరి చాలామంది వినోద రంగాన్ని ఆస్వాదించేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా
ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారి సినీ చరిత్రలోనే 300 కోట్ల రూపాయలకి పైబడి కలెక్షన్స్ వసూలు చేయబడుతున్నటువంటి సినిమా ఈ రోజున సంక్రాంతికి వస్తున్నామనేది. మరి ఇంత గొప్ప భారీ విజయాన్ని సాధించినటువంటి వెంకటేష్ గారికి, అదేవిధంగా చిత్ర నిర్మాతలకి, చిత్ర తారాగణం మొత్తానికి కూడా మరి మేమైతే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో గాంధీనగర్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ మరి సంఘం అధ్యక్షులైనటువంటి పోతిన వెంకటేష్ గారికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దని ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుల నాయకత్వంలో ఏపీలో అంతకు మూడింతలు ప్రగతి సాధిస్తామని భరోసా ఇచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా. సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబాట్లను వదిలిపెట్టకుండా కాపాడేది మూలవాసులైన గిరిజనులను తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. పరిశుభ్రత కార్యక్రమాల్లో ఉద్యోగుల భాగస్వామ్యం చీపురు పట్టి ఊడ్చిన కలెక్టర్ లక్ష్మీషా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.